వనపర్తి జిల్లాలో కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మె. తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ జేఏసీ నాయకుల పిలుపు మేరకు వనపర్తి జిల్లాలో ఆర్టీసీ కార్మికులు సమ్మెను కొనసాగిస్తున్నారు. ఒక పక్క తీవ్రమైన ఎండలు, మరోపక్క ప్రజా రవాణా స్తంభించి ప్రజలు తీవ్ర అవస్థలకు గురవుతున్నారు. ఆర్టీసీ యాజమాన్యం తాత్కాలిక ఏర్పాట్లు చేసినా తగిన ఫలితాలు ఇవ్వడం లేదు. పెద్ద ఎత్తున ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ఆర్టీసీ కార్మికులు వనపర్తి పట్టణంలో భారీ నిరసన ర్యాలీని చేపట్టి రాజీవ్ చౌరస్తాలో తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని మౌన ప్రదర్శనను చేపట్టారు. ఈ నిరవధిక సమ్మెలో వనపర్తి ఆర్టీసీ కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్మిక వర్గం అంతా రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేయడం జరుగుతూ ఉంది. ఈ సమ్మె ఎందుకు మాకు ఉల్లాసం ఉండి కాదు సమ్మె చేయడం. గత ప్రభుత్వం మా డిమాండ్లు పట్టించుకోలేదు. ఈ ప్రభుత్వం అన్న మా డిమాండ్లు పట్టించుకొని మా బతుకులో వెలుగు నింపుతాం అనుకుంటే ప్రభుత్వం గెలిచినా కూడా 2.5 సంవత్సరాలైనా కూడా చూస్తాం చేస్తాం అంటూనే ఉన్నారు. కానీ ఒక్క సమస్య కూడా తీర్చలేదు. ప్రైవేట్కు డబ్బులు పోతాయి, ఆ ప్రైవేటుకు ఇచ్చే బదులు ఆర్టీసీ ఇవ్వమంటున్నాము. ఒక్క బస్సు కూడా పెరగలేదు. నీవు మహిళా శక్తి అని చెప్పి నీవు మా మీద ఓ భారం పెట్టావు. 6 గ్యారెంటీ మేము నిర్వహిస్తున్నాం, ఫుల్ఫిల్గా నిర్వహిస్తున్నాం. కానీ మాకు మాత్రం నువ్వు పుట్టగొడుతున్నావు. ఒక్క బస్సులో 100 నుంచి 120 మంది దాకా మేము పొద్దున పోతే రాత్రి దాకా మేము శ్రమిస్తున్నాము. ఒక్కరోజు లీవ్ అడితే ఇవ్వరు. 4 రోజులు ఓటు చేస్తున్నాము, ఒక్కరోజు ఫెయిల్ చేస్తున్నాము. మా కుటుంబం నిడిచిపెట్టి, మా పేరెంట్ నిడిచిపెట్టి, మా పెళ్లి నిడిచిపెట్టి మేము కష్టపడి పనిచేస్తే కష్టపడ్డోడికి మీరు నీళ్ళు ఇస్తున్నారు. కాబట్టి ఇది న్యాయం కాదు. మేము న్యాయంగా అడుగుతున్నాం. ఇవాళనే మేము అడుగుతలేము. కాబట్టి మేము గత 6 నెలల నుంచి మా సమస్యలు పరిష్కరించాలని చెప్పి దబాలుగా ప్రతి ఒక్క సంఘం పోయి మీకు మెమరాండం ఇస్తున్నాం. కానీ మీరు ఏమాత్రం మా సమస్యలను పట్టించుకోవడం లేదు. మహిళలు ఉన్నారు, మా సమస్యలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఒక్కరోజు లీవ్ అంటే ఇస్తలేరు. మరి వాళ్ళు ఎంత కష్టపడి డ్యూటీలు చేస్తున్నారు, మరి వారు ఎంత ఇబ్బంది పడి డ్యూటీలు చేస్తున్నారు. అదేవిధంగా పురుషులు అనకుండా, బయలు అనకుండా, మెకానికులు అందరూ టోటల్గా ఆర్టీసీ కార్మికులు పని భారం పెంచుతూ నీవు మాకు ఒక్క పైసా కూడా ఇస్తలేవు, మా కడుపులు కొడుతున్నావు. కాబట్టి నువ్వు వెంటనే మా సమస్యలను మేమంటే పరిష్కరించాలని చెప్పి కార్మిక వర్గం అంతా ముక్త కన్నుతో ప్రకటిస్తుంది. కాబట్టి ఈ యొక్క సమస్యలు పరిష్కరించకపోతే ఖచ్చితంగా మేము సమ్మెలో ఉంటామని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉంటాం. కాబట్టి